హాయ్ అండి. గుడ్ మార్నింగ్. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మార్నింగ్ బ్లాగ్ అయితే ఈరోజైతే నేను ఇక ఊడవటానికి ఇవైతే బావే లేచి ఊడ్చిండు. కలప జల్లిని లేసేలోపు అంటే నిన్న కొంచెం వర్క్ ఎక్కువ ఉంది. ఏంటంటే అటు షాప్కి వెళ్ళి చూసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత బియ్యం అయితే ఆరబోసాము. మొన్నైతే ఒక 5 బత్తాలు ఆరబోసి వీడియో తీసి చూపించాను కదా, అవైతే లవంగాలు అయితే వేసాను. ఇక అట్లనే నిన్న ఉన్న బత్తాలన్నీ వేసి లవంగాలు వేసి కలిపేసి వాటిని మూట కట్టేసి అన్నీ చేసాను. అమ్మో, పని అంటే కొంచెమే ఉంటుందండి. అలా పని చేస్తుంటేనే మనకు అర్థమైద్ది. నాకు ఇక చూసుకో, ఇక నైట్ అయితే మస్తు నడువులు నొప్పులు వేసినాయి. అబ్బా, విపరీతంగా నొప్పులు వేసినాయి. నేనైతే తట్టుకోలేకపోయాను. ఆ నొప్పులతోనే ఇక మార్నింగ్ లేచైతే ఇక నేను ఊడవటం అయితే బాగా లేచి చేసినగా. ఇక నేనైతే అన్నం అయితే పొయ్యి మీద పెట్టి అయితే చేస్తున్నాను, కట్ల పొయ్యి మీద. అబ్బా, రోజు కట్ల పొయ్యి మీద ఫస్ట్ తారీఖు నుండి చేస్తున్నా. అదేనట్టుంది, మనం ఏదైనా కొత్తగా ట్రై చేసామంటే ఇక అలవాటు అయిందంటే దాన్ని మానపలేము మనము. ఇక నాకు కూడా అట్లనే ఇక దవదవ లేచి కట్ల పొయ్యి కాడికి వచ్చి లేట్ అయింది. అప్పటికే 7:30 అవుతుంది. ఇంత లేటుగా వేసాను, ఎట్లా చేస్తా ఏంది అనుకున్నా. ఇక అలవాట్లో ఏడకే వచ్చి దవదవ అన్నీ పెట్టుకొని అయితే చేసిన, కానీ నిజంగా నా మనసులోనైతే లేదు కట్ల పొయ్యి మీదే చేయాలి అనేది. అలవాట్లోనే వచ్చి ఇక్కడైతే వంట అయితే మొదలుపెట్టి అయితే చేశాను. ఈరోజైతే ఈ గోధుమ పిండితోనైతే పువ్వులు అయితే చేశాను. ఎలా చేశానో ఏంటో కూడా చూడండి. అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే నేను చేయటం నా వీడియోలోనైతే ఫస్ట్ టైం ఇది చెయ్యటము. నేను ఏది చేసినా కానీ కొత్తగా చేస్తాను, కానీ చేసిందే చేయటం అట్లయితే వీడియో అయితే తీయను ఎప్పుడైనా కానీ. ఈరోజైతే పువ్వులు చేస్తున్నాను. మార్నింగ్ పిల్లలకి స్నాక్స్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక బాగా నైట్ స్నాక్స్ అన్నీ తెచ్చిండలే, కానీ ఇక ఏదో ఒక ఐటెం చేయాలి అని మనసులో ఎప్పుడు ఉంటుంది కదా నాకు. అట్నే ఇక లేట్ అయినా కానీ దవదవ అయితే అన్నము కట్ల పొయ్యి మీద తొందరగా అవుతుంది నేను ఎప్పుడు చేసినా కానీ. ఇక అన్నం అయితే అవుతుంది. అన్నం అయ్యేలోపు ఈ కలిపి చేద్దామనేది కొంచెం పిండితోనే చేస్తున్నాను. ఫస్ట్ టైం మనం చేసేదే ఫస్ట్ టైము. అలాంటప్పుడు మనం మరింత కేజీలు చేసే బదులు కొద్దిగా అంతా చేసి ట్రై చేసి నెక్స్ట్ టైం కొంచెం మరింత, ఇంకా నెక్స్ట్ టైం ఇంకొంచెం మరింత, అట్లా కేజీ 2 కేజీ అట్లా చేసుకోవచ్చు. అని నేను ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అంతే పిండి వేసుకొని కప్పుడు మందం వేసుకొని అంతవరకు అయితే చేస్తున్నాను. అబ్బా, ఎలా వస్తాయో నాకైతే తెలియదు మరి. ఇక వీడియో మొత్తం చూసిన తర్వాత నేను ఎలా చేశాను ఏంటి అన్నది అయితే తెలిసిద్ది. ఇక పిల్లలు అయితే తినేసి వాళ్ళు అన్నారు, మమ్మీ బాగుంది అన్నారు. నేను ఇంకైతే తినలేదు, ఉన్నాయి. పిల్లలు సాయంత్రం స్నాక్స్కి ఉంటాయి అన్నట్లు వాళ్ళ కోసమే దాచాను. ఇక వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు తింటారు. తర్వాత మిగిలితే ఇక నేను తినడం అయితే జరిగిద్ది. మన పిల్లల కన్నా ఎక్కువ అబ్బా మనం కడుపు మార్చుకొని అయినా మన పిల్లలకు పెడతాం. పేగబంధం అలాంటిది. నీకు ఒక విషయం తెలుసా, అందరూ మగవాళ్ళు ఎట్లుంటారంటే ఆడవాళ్ళని కొద్దిగా వాళ్ళని బాధ పెట్టేలాగా బాధపడేలాగా మాట్లాడుతూ ఉంటారు. మనం పనులు చేస్తూ ఉంటాం, కానీ వాళ్ళు మనల్ని మెచ్చుకోరు. మనం చేసే పనిలో కూడా వాళ్ళు మెచ్చుకోరు. మనం ఏదైనా కొంచెం కూర్చున్నామంటే అవసరమా, ఎందుకు కూర్చున్నాం, ఇక్కడ పని లేదా అన్నట్లయితే మాట్లాడుతూ ఉంటారు. ఇక మనం ఎంత పని చేసినా అది పక్కన పడేస్తారు, కానీ దాని గురించి గుర్తించరేందండి నాకు అర్థం కాక. కానీ ఇది ఎప్పుడు అనుకుంటాను, ఎప్పుడైనా తల్లినైనా కానీ పిల్లలనైనా కానీ ఎప్పుడు చెల్లెలనైనా అక్కలనైనా కానీ గౌరవించేలాగా మగవాళ్ళు అయితే ఉండాలి. ఎందుకంటే మేము ఆడవాళ్ళం ఎంత కష్టపడతామో ఎంత పని చేస్తామో మాకు మాత్రమే తెలుసు. మీరు మాటలు అనంగలోనే ఒక మాటతోనైతే మీకు అయిపోయిద్దేమో, కానీ మేము పనిచేసి కష్టపడి మీకు వండి పెట్టి మీకు నోటి దాకా వస్తుందంటే మేము ఎంత కష్టపడుతున్నామో మీరు అర్థం చేసుకోవాలి. సపోజ్ చెప్తున్నాను, మేము ఒకలా ఏదైనా మిమ్మల్ని అడిగామనుకో, మా మనసులో ఉంటుంది కొనుక్కోవాలి, ఒక బంగారం కొనుక్కోవాలి అని మా మనసులో ఉంటుంది. కానీ మేము ఏం ఆలోచిస్తాం, అమ్మో ఇంత కష్టపడుతుండు, మరి రూపాయికి పోగేసుకోవాలి కదా, డబ్బులు ఉన్నాయో లేవో, ఇప్పుడు ఎట్లా కొనుక్కోవటం అవసరమా అని మా మనసులో ఉన్న ఆలోచనని, మా మనసులో ఉన్న ఇష్టాన్ని కూడా మేము పక్కన పెట్టేస్తాము. మీరు గుర్తిస్తారేమో అనుకుంటాం, కానీ మీరు గుర్తించరు. మేము అడిగిన దాకా కూడా మీరు గుర్తించరు, దాని గురించి కూడా ఆలోచించరు, అడగరు. అట్లా ఉంటారు. మళ్ళీ మేము ఏదైనా పని చేసామంటే ఏదైనా వండామంటే మమ్మల్ని మెచ్చుకోరు. దీంట్లో ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది, ఎట్లా చేసినవి ఏంది, అట్లా చేసినవి, నీకు జీవితంలో ఇక చేయటం రాదా, వండటం రాదా, ఇదేనా నువ్వు నేర్చుకుంది, మీ అమ్మోళ్ళ ఇంట్లో ఇదేనా నువ్వు నేర్చుకుంది, మీ వాళ్ళు ఇదే నేర్పించారా, ఎట్లా చేయటమే
నేర్పించా ఇట్లా చదువుతూ ఉంటారండి. ఎందుకన్నా అట్లా చదివేది అసలు అర్థం కాక నాకు. ఇప్పుడు ఒక తల్లిగా మనం ఎన్ని విషయాలు కొడుకులకి చెప్తూ ఉంటాం, మనం మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోవాలి, మంచిగా జాబ్ చేయాలి, మంచిగా వర్క్ మనం చేసే దాన్ని బట్టి మనం జాబ్ చేయగలుగుతాము, మనం ఇప్పటి నుండే మంచిగా చదువుకోవాలి అని మనం ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాము మన తల్లులకి. మనం మన పిల్లలకి చెప్పే విషయాలు మగవాళ్ళు పట్టించుకోరండి. ఆమె ఏందిలే వాగుతూనే ఉంటుంది, ఊరికే ఇంటి ముందు ఇంట్లో ఉన్న కాసేపు కూడా ప్రశాంతంగా ఉండేది ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది అని అనుకుంటారు. ఫ్యూచర్లో అర్థమైద్ది, మా అమ్మ ఇట్ట చెప్పింది, మేము చేయలేకపోయినవి, మా అమ్మ చదువుకోవని చెప్పింది, మేము చదువుకోలేకపోతున్నామే, ఇప్పుడు మేము కష్టాలు పడుతున్నామే అని అప్పటికి అర్థమైద్ది. కొంతమంది తల్లులని అయితే పిల్లలైతే అసలు గింత కూడా లెక్క చేయరు, ఆమెంది చెప్పేది అన్నట్లుంటారు. ఆ విషయాలు నేను గమనించాను కూడా. ఒకవేళ మనం మాట్లాడే విధానంలోని మనం అంత మంచిగా చెప్పినప్పుడు మనల్ని ఎందుకు వాళ్ళు అర్థం చేసుకోరో నాకు అస్సలు అర్థం కాదు. ఇప్పుడు భర్తలైనా అంతే ఉన్నారు, అన్నలైనా అంతే ఉన్నారు, తమ్ముళ్ళైనా అంతే ఉన్నారు. ఎందుకు అర్థం చేసుకోరు? ఆడవాళ్ళని ఎందుకు అర్థం చేసుకోరు అసలు? వాళ్ళు చెప్పే పని, వాళ్ళు చెప్పే మాట ఎందుకు అట్లా చేదుగా అనిపించింది? దాన్నే మనం అర్థం చేసుకుంటే జీవితంలో బాగుపడేది ఎవరు? మీరేగా ఆనందంగా ఉండేది. కించపరిచేలాగా మాట్లాడుతూ ఉంటారు. మేము ఏదైనా చెప్పామంటే ఆడవాళ్ళము. ఎందుకండి అట్లా ఎందుకు అనుకోవాలి? మేము ఒక మాట చెప్తున్నామంటే దాని గురించి మీరు ఆలోచించుకోవాలి. కానీ ఏంది మీరు చెప్పేది ఏంది, మేము చేసేది ఏంది అని లెక్క చేయకోకుండా వెళ్తూ ఉంటారు. ఇక ఈసిరేసి కోపంగా బయటికి వెళ్తారు. ఇక మగవాళ్ళు అయితే నిజం చెప్పాలంటే బయట ఎంత ఫ్రెండ్స్తో మాట్లాడినా, ఎవరితోనైనా సారులతో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా మంచిగా ఎంత బాగా మాట్లాడతారో, అసలు ఎంత ఇష్టంగా మాట్లాడతారు. వాళ్ళని కొంచెం మాట లేకోకుండా ఎంత బాగా మాట్లాడతారో. అదే భార్య మీకోసము అన్నీ వండి పెట్టి అంత రెడీ చేసి మీకోసం ఎదురు చూసుకుంటూ ఉంటే దగ్గర ఇక వచ్చేసరికి ఏమంటారు, ఏంది సోతనం, ఏంది ఇప్పుడు వచ్చినవా అని మాట్లాడుతూ వాళ్ళ పనులన్నీ చేసుకొని వాళ్ళు వంట చేసుకొని మీకోసం అంత ఎదురు చూస్తే మీరు ఏంది సోతన్నావు అని అంటే ఎంత బాధ అనిపించింది చెప్పు. ప్రేమతో ఎదురు చూస్తే కూడా మీకు అది గుర్తించరా మీరు? అసలు ఎందుకు అట్లా ఉంటారు? మనుషులు అంటే ఇట్లానే ఉంటారా? ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ జరిగిన విషయం ఏందో కూడా చెప్తాను. ఒక చిన్న విషయం అయితే జరిగింది ఈరోజు. మా రాఖీ అయితే పొద్దున్న నుండి కామెడీయే చేస్తాను, నాకేమీ నవ్వు వస్తుంది. అదేంటిదో కూడా చెప్తాను. నేను ఇప్పుడు మగవాళ్ళ గురించి చెప్తున్నా కదా, మనం టాపిక్ డౌన్లోడ్ చేసుకోకూడదు. చెబుతాను ఏం చెబుతున్నా కూడా చెబుతాను. ఇప్పుడు అట్లా ఎందుకు ఉండాలి? మనం మంచిగా ప్రేమతో మాట్లాడి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే మీకు ఇంకా రుచికరమైన వంటలు చేసి పెడుతూ ఉంటారు కదా. ఎందుకు మీరు అట్లా? మగవాళ్ళు ఒక్కటే గుర్తుంచుకోండి, మేము ఆడవాళ్ళం ఒక్క విషయంలోనైనా కరిగిపోతాం. ఒక్క చిన్న ప్రేమతో మీరు ఇగో ఇది బాగుంది అని చెప్పిన, మీరు ఇలా ఉంటున్నారు అని చెప్పిన చాలా హ్యాపీగా అనిపించింది నాకు. నేనైతే ఫుల్ హ్యాపీగా అయితే ఉంటాను అలా చేయటం వల్ల. అమ్మో నువ్వు మగవాళ్ళ గురించి ఎందుకు చెబుతున్నావు, మీ ఆయన గురించి అయ్యిందని అనుకోబాగానే. వామ్మో మా బావ అసలు దేవుడు మస్తు చూసుకుంటాడు నన్ను, చాలా బాగా అంటే చాలా బాగా చూసుకుంటాడు. కాకపోతే నేను చూస్తూ ఉన్నాను కదా ఇప్పుడు, అంటే మా అన్నయ్య ఉండు, ఇంకా ఇంకా అన్నయ్య ఉండు, ఇంకా మా వాళ్ళు ఉన్నారు, మా బావగారు వాళ్ళు చాలామంది ఉన్నారు. చూసి కొంచెం నాకు అనిపించింది, అట్లా అనిపించింది చెప్తే వాళ్ళన్న మాడతారు అని అట్లా అనిపించింది. వాళ్ళ గురించి ఆలోచించి చెప్తా. కానీ నేను నా విషయంలోనైతే నేను మంచిగానే ఉంటాను, అట్లా ఏమి ఇబ్బంది అయితే ఉండదు నాకు. ఇక నేను చూశాను ఇప్పుడైతే అవి అయితే పూలు అయితే రెడీ చేశాను, అవి కూడా అయిపోయినాయి. ఇక్కడైతే పాలు అయితే కాబెడుతున్నాను. నెక్స్ట్ అయితే టీ పెడతాను. ఈరోజు పాలకు కూడా లేట్ అయింది, నేనే లేట్గా లేసా అంటే నాది ఈరోజు జాతకం ఎట్టుందో తెలియదు. కానీ అంత అడావుడి ఉరుకులు పెరుకులుగా చేసుకుంటూ వెళ్తున్నా నేను. ఇక ఇక్కడైతే టీ అయితే పెడుతున్నాను. టీ ఎప్పుడైనా నేను టీ పెట్టిన అంటే పాలు, టీ పొడి, బెల్లం కలిపి పెడతాను. అవి పెట్టి నేను బ్రష్ చేసుకోవటానికి వెళ్తాను. నేను బ్రష్ చేసుకొని వచ్చేలోపు టీ రెడీ అయిపోద్ది, మంచిగా మరిగి ఉంటుంది. ఇక నేను ఊకొచ్చి చూసే పని కూడా ఉండదు, సిమ్లో పెట్టేస్తా. మంచిగా నేను వచ్చేలోపు టీ రెడీ అవుతూ ఉంటుంది. ఐలో పెట్టి పొంగబెట్టుకొని చికాకు ఇదంతా ఎందుకు, అదే సిమ్లో పెడితే అదే అయిందిగా. సిమ్లో పెడితే గ్యాస్ కూడా సేవ్ చేసినట్లు ఉంటుంది. నేను వంట చేసినా కానీ మరి ఎప్పుడు అన్నంకే ఐలో పెడతాను, ఎమ్మటి సిమ్లో పెడతా పొంగురా అంగలోనే. ఇక మిగతా ఏ అయినా కానీ సిమ్లోనే పెట్టి చేసుకుంటాను.
నా మనసులో ఉండేది ఏంటంటే గ్యాస్ హైలో పెట్టడం వల్ల తొందరగా అయిపోయిద్దేమో అని అయితే అనుకుంటాను. ఇక అందుకే ఎప్పుడు పెట్టినా సిమ్లోనే పెట్టి చేస్తా కానీ హైలో పెట్టి అయితే చేయను. ఇక్కడైతే ఇక గింజలు అయితే కడిగేస్తున్నాను. రోజు ఈ గింజలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. నేనే తింటున్నా, అందుకే ఇవి అయితే రోజు నానబెట్టుకుంటాను. చెరుకుని అయితే తింటాను నేను బాగా. నాకు ఎప్పుడైనా హెల్త్కి మంచిగా ఉండే ఆలోచించి అయితే నేను ఇవి అయితే తింటానులే కానీ ఇక మిగతా అంటూ తినాలంటే ఆలోచిస్తాయి. ఇవి కొద్దిగా మంచిగానే అనిపిస్తాయి, అందుకే తింటాను. లేకపోతే ఇవి కూడా పక్కన పడేస్తాను, అంత ఇంట్రెస్ట్ అయితే ఉండవు నాకు. ఈరోజు అయితే చూశారు కదా, ఇక బాగా అయితే తీసుకెళ్తాడు. దవదవ అయితే పిల్లల్ని రెడీ చేయించా, వెళ్తున్నారు. వాళ్ళకి బాయ్ అని చెప్పేసి లోపలికి వస్తున్నా. ఇక్కడైతే ఇక బాగా అయితే పిల్లల్ని దోలేసి వచ్చిండు. అంతలోకి నేను చిన్న పనులు చేసుకొని ఇంట్లోకి వచ్చి అయితే వీడియో అయితే తీసుకుంటూ మాట్లాడుతున్నా. ఏదో బాగా నాతో మాట్లాడిండు. చాయ్ పెట్టవా ఏంది అని అడిగిండు. చాయ్ పెట్టినా అవుతుంది, ఇక బ్రష్ చేసుకొని ఇద్దరం కలిసి తాగుదాంలే అని చెప్పేశాను. సరేలే అని ఇక బాగా అయితే పండుకుండు. నేనేమో ఇక్కడ చాయ్ చూశారు కదా, బ్రష్ చేసుకొని అయితే వచ్చాను. వచ్చిన తర్వాత చాయ్ అయితే పెట్టుకొని అయితే తాగుతున్నాను. ఖచ్చితంగా నేను పెద్ద గ్లాసుడు పోసుకుంటాను. అక్క నువ్వు పెద్ద గ్లాసు టీ తాగుతావా అని అయితే అనుకుంటున్నారు మీరు. పెద్ద గ్లాస్ టీ అయితే నేను తాగును. ఇక బిస్కెట్లు లేకపోతే మనం మురుగులు వేసుకున్నప్పుడు లేకపోతే బ్రెడ్ ముంచుకున్నప్పుడు సగం దానికే పోయిద్ది. ఇంకా నేను టీ తాగేది ఏముంటుంది, అలా కొంచెమే తాగుతాను. కాకపోతే పెద్ద గ్లాసు కదా మీకు అట్లా అనిపించింది, ముంచుకొని తినటం వల్ల ఉంటుంది. నాకు ఫస్ట్ నుంచి నా చిన్నప్పటి నుండి కూడా ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చాయ్లో వేసుకొని తింటా, అలవాటు మాత్రం మానట్లేదు. ఇక ఇక్కడైతే మేము చెప్పాను కదా శనక్కాయల బేరం మేము ఇట్లా షాప్ కాడ చేస్తున్నామని. ఇక మార్నింగ్ అయితే శనక్కాయలు అయితే తీసుకొచ్చాము. ఇక మా బావగారు ఏం చేస్తున్నారు, శుభ్రంగా అయితే కడిగేస్తున్నారు వాటిని. ఇక చూస్తున్నారు కదా పచ్చి శనక్కాయలు ఎంత బాగా మంచిగా పడుతున్నాయి కదా. మీకు ఎవరికైనా కావాలని చెప్పండి, కామెంట్ చేయండి, మీకోసం పంపిస్తాను. ఎంత ఏంటి అన్నది కూడా రేట్ అయితే చెప్తాను, దాన్ని బట్టి మీరైతే తీసుకుందరు. ఇక ఎన్ని మా దాంట్లో పుచ్చకాయలు ఉన్నాయి, శనక్కాయలు ఉన్నాయి. ఇంకా మేము ఇప్పుడు సాయంత్రం నుండేది, ఈరోజు సాయంత్రం నుండి పునుగులు అవి కూడా చేయాలనుకుంటున్నాము. నేను ఒక రోజు వీడియో అయితే తీస్తాను, నాకు వీడియో తీయడానికి కుదరట్లేదు. హడావుడిగా ఇంట్లో పని చేసుకొని బట్టలు ఉతుక్కొని షాప్ కాడికి వెళ్ళి ఆడ చూసుకొని ఆడ అవన్నీ చదువుకొని చేసేసరికి నాకు సరిపోతుంది. తీయటానికి కూడా ఇక నాకు కుదరట్లేదు వీడియో తీయడానికి. బావేమో పనికాడికి వెళ్తూ ఉంటాడు, ఇక మిగతా పనులు ఇక్కడ అన్నీ నేనే చూసుకోవాలి. ఇక అందుకే ఇక మా బావగారిని శనక్కాయలు కడగమని చెప్తే ఇక్కడ దగ్గరుండి అయితే కడిగేస్తుండు. మార్నింగ్ అయితే తీసుకొచ్చాము ఈ శనక్కాయలు. ఇక చూశారు కదా, ఇక్కడ శనక్కాయలను మా బండి బాగా చేపించాం కదా, బండి మీద శనక్కాయలు పుచ్చకాయలు మళ్ళీ అవి ఇవి పెట్టాము, జాంకాయలు పెట్టేసాము. పుచ్చకాయలు అయితే కట్ చేసి పెడుతున్నాము. ఆ బాక్స్ 30 రూపీస్ లెక్క అట్లయితే అమ్మేస్తున్నాము. ఇక అలాంటి ఇక్కడ ఏంది, ఇది రోడ్డు మీదకి బండి తీసుకెళ్ళి రోడ్డు మీదకి అయితే పెట్టాము మేము. ఇక షాపు కాడేమో షాప్లో ఏం కావాలో అవన్నీ అయితే పెట్టేశాను. ఇక్కడ ఇక అమ్ముడు పోతాయని ఇటు సైడ్ అయితే తీసుకొచ్చి పెట్టాము. ఇక నైట్ అయితే బాగా పిల్లలకి స్నాక్స్ అవన్నీ అయితే తీసుకొచ్చిండు. ఇక అయ్యే ఇప్పుడు మీతోనైతే షేర్ చేసుకుంటాను. బూస్ట్ అయిపోయిందని బూస్ట్ ఒకటి తీసుకొచ్చిండు, బిస్కెట్లు, బ్రెడ్, మళ్ళీ రస్క్ బిస్కెట్లు ఇవి పప్పు చెక్క ఇవన్నీ అయితే తీసుకొచ్చిండు. నేను అడిగే పని అయితే ఉండదు, బావ నాకు అన్నీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు. నేను చెప్పాను కదా, నాకు ఆ విషయంలో లోటు అంటూ ఏమి ఉండదు. ప్రతి విషయంలో నాకు తెలియకోకుండా నేను అడగకోకుండా నాకు అన్నీ తెచ్చి ఇస్తూ ఉంటాడు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. కానీ అబ్బా చాలామంది అయితే లైక్ చేయట్లేదు అబ్బా, కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ 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 మీ చిన్న చేతులతోని ఒక లైక్ చేయరా ప్లీజ్. మీ చిన్ని చేతులతో చేసుకోండి, ఒక లైక్ చేసుకోండి. ఇచ్చారని అయితే అనుకుంటా, లైక్ చేశారని అయితే అనుకుంటున్నా. ఇక ఇప్పుడైతే ఇక ఒక్కొక్కటిగా అయితే మీతోనైతే చూపించి ఇట్లా అయితే చూపిస్తున్నాను. మా వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చెయ్యండి. మీ కామెంట్ వల్ల నేనైతే నాకు కొద్దిగా బూస్టింగ్ వచ్చినట్లుంటుంది. ఇది పల్లి చెక్క అయితే తీసుకొచ్చిండు ఇంట్లో. ఒక రోజైతే నా వీడియోలో అసలు నేను పల్లి చెక్క ఎప్పుడూ చేయలేదు. పల్లి చెక్క చేయాలి అని అయితే అనుకుంటున్నాను, చెయ్యాలి. కొన్ని చేద్దాము అనుకుంటున్నా కానీ టైం అయితే కుదరట్లా. మార్నింగ్ దవదవ వంట చేసుకొని పిల్లల్ని తోలి మళ్ళీ నేను వెళ్ళేసరికి లేట్ అవుతుంది. మా వీడియో ఎలా ఉందో చూడండి, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ చిన్న చేతులతో అసలు మర్చిపోబాకండి. ఐఫోన్ ఆప్షన్ యూట్యూబ్ కొత్తగా వచ్చింది కదా, అది కూడా క్లిక్ చేయండి. దాని ద్వారా కూడా మా వీడియో వెళ్తుంది. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.